గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఈటీవీ విన్లో మన హెబ్బా పటేల్ లీడ్ యాక్టర్గా వచ్చిన సందేహం అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మధ్యలోకి హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే వచ్చేస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇందులో హీరోగా చేసిన సుమన్ తేజ్ యాక్టింగే కానీ అండ్ కొన్ని సాంగ్స్లో తను వేసిన డ్యాన్స్ మూమెంట్సే కానీ చాలా బాగున్నాయి. ఇంకా ఇందులో హీరోయిన్గా చేసిన మన హెబ్బా పటేల్ విషయానికి వచ్చినట్లయితే తన యాక్టింగ్ కొన్ని ప్లేసెస్లో మరీ ఓవర్గా అనిపించినా సరే బట్ పర్లేదు. ట్రెడిషనల్ లుక్స్తో కొన్ని ప్లేసెస్లో బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో చాలా అందంగా కనిపించింది. లాస్ట్గా ఏంటంటే ఇందులోని సాంగ్స్ కూడా పర్లేదు, వినడానికి బాగానే ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా న్యాచురల్గా ఉందన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ దీని డైరెక్టర్ ఏమో ఇందులోని లవ్ స్టోరీని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇందులోని లవ్ స్టోరీ చాలా డ్రామాటిక్గా ఉందన్నమాట. దీనికి తోడు ఇందులో స్టోరీ నేరేషన్ అండ్ స్క్రీన్ ప్లే ఈ రెండు కూడా చాలా వీక్గా అండ్ బోరింగ్గా ఉన్నాయనే చెప్పాలి. అలాగే ఇందులో బీజిఎం కూడా అసలు ఏం బాగాలేదు. నిజంగా చెప్పుకోవాలనేసి అంటే కొన్ని సీన్స్లో అయితే బీజిఎం లేదనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇందులో చాలా ప్లేసెస్లో లాజిక్స్ కూడా లేవన్నమాట. లైక్ సంబంధం లేకుండా హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తుంటాడు. అసలు పర్మిషన్ లేకుండా అలా ఎలా వచ్చేస్తున్నాడో అసలు ఏం జరుగుతుందో అనేది మనకు అస్సలు అర్థం కాదు. లాస్ట్గా ఏంటంటే ఈ బోరింగ్ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అని లీడ్ ఇవ్వడం అయితే జరిగింది. సో చూడాలి మరి ఫ్యూచర్లో రాబోయే ఆ సెకండ్ పార్ట్ వచ్చి ఇంకెంత బోరింగ్గా ఉంటుందో. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్ ఈ సందేహం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు నాకైతే నచ్చలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.